హలో హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చేసుకోబోయేది దోసకాయ అండి. గట్టి దోసకాయలు ఒక 2 తీసుకుని ఇలా ముక్కల కింద చేసుకోవాలి. తొక్క తీయక్కర్లేదు. వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. పచ్చికారం అండి, మసాలా కారం బాగోదు దీనికి. ఉప్పు, సాల్ట్, కారం, ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపి కొంచెం పొడి చేశాను, బాగుంటుంది వేసుకుంటే. ఆవాలు మిక్సీ పట్టిన ఆవగుండ అండి, అది ఆవ పొడి. ఏం లేదు, సింపుల్ అండి. ఇలా ముక్కల కింద తరిగాను కదా, ఇందులో కొంచెం పసుపు వేసాను. కాకపోతే దోసకాయలు చాలా గట్టిగా ఉండాలి. ఇలాగ పులుపు దోసకాయలు అయితే మరి బాగుంటాయి. దోసకాయ ఇది పుల్లగా ఉంది కాబట్టి నేను నిమ్మరసం కానీ చింతపండు కానీ వేయట్లేదండి. చాలా సింపుల్ ఇది. ఇలా ముక్కల కింద చేసుకున్న కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత ప్రాసెస్ అన్నీ పచ్చివేనండి. అసలు మనం ఏది స్టవ్ మీద పెట్టే ఇది లేదు. పులుపు కావాల్సిన వాళ్ళు చింతపండు వేడి నీళ్ళలో పెట్టి కొంచెం కలుపుకొచ్చి, ఇది ముక్క పుల్లగా ఉందని ఇంక నేను నిమ్మరసం కానీ చింతపండు కానీ తీసుకోవట్లేదు. లేదా మీరు నిమ్మరసం తీసుకోండి. ఫస్ట్ మనం 3 మ్యాంగోస్ కారం అండి. ఇప్పుడు ఆవకాయల సీజన్ కదా, 3 మ్యాంగోస్ కారం 1 కప్పు తీసుకున్నాను, పట్టేస్తుంది. సాల్ట్ కొంచెం తక్కువ తీసుకున్నానండి. వాళ్ళు కొంతమంది ఎక్కువ తినచ్చు, కొంతమంది తక్కువ తినచ్చు కదా. ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. చాలకపోతే సాల్ట్ అన్నది మనం మళ్ళీ కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువైతే మనం తగ్గించుకోలేం కదా, అందుకని. ఇది కాయ చాలా పెద్ద కాయ అండి ఇది, అందుకని పుల్లగా ఉంది. నేను నిమ్మరసం పిండుకోవట్లేదు, లేదా ఒక కాయ పిండుకోవచ్చు మనం. ఆవు పొడి, మనం కారం ఎంత తీసుకుంటున్నామో ఆవు పొడి కూడా అంతే తీసుకున్నానండి. ఆవాలు మిక్సీ పట్టేస్తుంది. ఇది మనకి కలుపుకోవడానికి పిండి కావాలి కాబట్టి పట్టేస్తుంది. ఉప్పు మాత్రం నేను తగ్గించి వేసాను. ఆవు పొడి మనకి కలుపుతుంటేనే మీకు ఓట వస్తుండే, ఉప్పు కలిసింది కదా దోసకాయ ముక్కల్లోనూ మనకి. ఇప్పుడు మనం మెంతులు పొడి చేసుకున్నాం కదండి, ఈ మెంతుల పౌడర్ కూడా మెంతులు వేయించి పౌడర్ ఒక 2 కాయలకి సరిపడా చూపిస్తున్నానండి మీకు. ఈ సైజు కాయలు 2 కాయలకి సరిపడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం పట్టేస్తుందండి ఇది. ఇది ఈజీగా ఒక 1 మంత్ ఈజీగా ఉంటుంది. కాకపోతే పాడవదు, కానీ ముక్కలు అవి మెత్తగా అయిపోతాయి. గట్టి దోసకాయలు మాత్రం ఉండాలి దీనికి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి కలుపుతానండి. పల్లి ఆయిల్ వేసుకోవచ్చు, పప్పు నూనె వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఆయిల్ వేస్తున్నాను. నిమ్మకాయ పిండుకునే వాళ్ళు దీంతోనే నిమ్మకాయ గింజలు లేకుండా 2 పిండేసుకుని ఇందులో వేసుకుంటే రసం బాగుంటుంది. దోసకాయ పులుపుని బట్టి అండి, ఇది పుల్లగా ఉంది కదా, అందుకని నేను పిండట్లేదు. చప్పటి దోసకాయలు ఉంటాయి కొన్ని, అందుకని దానికి పిండుకోవాలన్నమాట. ఇప్పుడు కలిపిన తర్వాత ఉప్పు చూసుకుని మళ్ళీ అన్నంలో కలిపి చూసుకుంటే మీకు తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా అనేది. కొంచెం ఆయిల్ వేస్తానండి. కాసేపటికి ఊరుతుంది మనకి, ఊరి ఆయిల్ అంతా తేలుతుంది. చాలండి. ఇది ఎక్కువ మనం రోజులు ఉంచాం కాబట్టి, తినేస్తాం కాబట్టి ఒక 2 నెలలు ఈజీగా, నెల ఉంటుంది ఈజీగా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పొడి అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇలా కలుపుని కాసేపటికి నీరు వస్తుంది, నూనె ఆయిల్ పైకి తేరుతుంది. దోసకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అది వచ్చి మనకి ఇలా పెట్టుకుంటే మొత్తం కలుపుకొని ఇలా అద్దుకోవాలండి. అద్దుకుంటే అప్పుడే మనకి కొంచెం పులుపు కావాల్సిన వాళ్ళు మాత్రం ఒక నిమ్మకాయ మాత్రం, పెద్ద సైజు నిమ్మకాయ పిండేసుకుని ఇలా కలిపేసుకుని దీన్ని ఇలాగా పెట్టి ఇలా అద్దుకుని మూత పెట్టుకుంటే ఆయిల్ చూసారా, అప్పుడే మనకు కొంచెం ఆయిల్ కూడా వస్తుంది బయటికి. చాలా బాగుంటుందండి. దోసకాయ చలవ కదా, ఈ ఆవ తిన్నా మనకు అంత వేడి చేయదు. ఓకేనా, బాయ్.